నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఫార్మా సెక్టార్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2020 లాక్డౌన్ తర్వాత నుంచి కూడా ఫార్మా సెక్టారు స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని స్థాయిలో తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అయితే అదే ఊపు ఫార్మాకి సంబంధించిన అదే ఊపు కోవిడ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఎందుకు ఫస్ట్ వేవ్లో ఊపు అందుకున్న అంత ఊపు మరి సెకండ్ వేవ్లో మరి చతికిలబడింది అంటారు? ఇది మంచి ప్రశ్న. అందరికీ వచ్చేటటువంటి కామన్ డౌటే. కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి లాక్డౌన్ అయిందో మార్కెట్ ఫాల్ అయింది, కానీ ఫార్మా కంపెనీలు పెరగటం మొదలుపెట్టింది. మరి ఆ పెరిగింది ఏదైతే 2020 మార్చి 22 నాడు కరోనా అనౌన్స్ చేసారో, కరోనా కాదు లాక్డౌన్ ఒకరోజు అనౌన్స్ చేసారో, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇక స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి ఫార్మాలు 1 ఇయర్లో మామూలుగా ఊపు లేవు, బాగా ఊపు వచ్చినాయి. మరలా ఇప్పుడు పోయినాయి. ఎందుకు పోయినాయి అని అంటే, కరోనా ఎప్పుడైతే ఉధృతంగా ఉన్న టైంలో ఫార్మా కంపెనీలు, హైడ్రోక్లోరోక్విన్ ఎక్స్పోర్ట్ కంపెనీలు కరోనా వ్యాక్సిన్లు చేస్తాం, టెస్టులు చేస్తాం, వ్యాక్సిన్లు అంటే ట్రయల్స్ అనుకోండి, వ్యాక్సిన్లు ఏదైతే అన్నారో ఆ కంపెనీలు మామూలుగా పెరగలేదు. ఇక తర్వాత ఏమైంది, మార్కెట్ కూడా పెరగడం జరిగింది, కరోనా కొంచెం కొంచెం తగ్గడం జరిగింది. ఎప్పుడైతే కరోనా తగ్గింది అని అన్నారో మళ్ళీ ఫార్మా కంపెనీలు అన్నీ స్లో డౌన్ కావడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఫార్మా కంపెనీలు అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఆ టైం అంటే పర్ఫార్మెన్స్ ఉన్నాయి, కానీ అంతకుముందు కరోనా టైంలో చూపించినంత పర్ఫార్మెన్స్ లేవు. కాబట్టి ఆ ప్రాఫిట్ అందరు ఏమనుకుంటారంటే, ఒక్కసారి బాగా పెరిగినాక, రేట్లన్నీ బాగా పెరిగినాక మరలా తగ్గిపోయినాక అబ్బా ఫార్మా కంపెనీలు నేను ఎంటర్ అయిపోయినా, ఫార్మా కంపెనీలు తగ్గిపోయినాయి అని అనుకుంటారు. మరలా ఇప్పుడు ఏదైతే సౌత్ కొరియా, చైనా కొరియాలో మళ్ళీ లాక్డౌన్ వార్తలు అంటున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, కరోనా ఎప్పుడైతే మళ్ళీ అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీలు కొంచెం మళ్ళీ పెరగడం జరుగుతుంది. అంటే ఇది వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ అనుకోండి, వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతకుముందు లాక్డౌన్ 2020లో పెట్టారు, కానీ మార్చి 22కి ఇక లాక్డౌన్ పెట్టేది లేదు. ఇక ఏమనంటే వ్యాక్సిన్లు ఇస్తాం, లేకపోతే ఇక మాస్కులు పెట్టుకో, శానిటైజర్లు పెట్టుకో, నువ్వు జాగ్రత్తలు నువ్వు ఉండు అని అంటురే తప్ప. అందుకని ఫార్మా కంపెనీలకి మామూలుగా మళ్ళీ అంటే అంతా వైభవం, పూర్వ వైభవం రాకపోయినా ఓకే ఓవరాల్గా. మళ్ళీ వీటితో పాటు ల్యాబ్లు కూడా, టెస్టింగ్ సెంటర్లు కూడా మంచి ఇన్కమ్ అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ అదే కరోనా అనగానే ఫార్మాలు ఇప్పుడు మూవ్ అవ్వటం జరిగింది. అయితే ఓవరాల్గా ఫార్మా రిజల్ట్స్, ఈ యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే పెద్దగా లేవు. అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి. ఇక ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే పెద్దగా ఏం లేదు. అంటే 2021, 22 పెద్దగా లేవు. కానీ ఫార్మా కంపెనీల్లో కొన్ని మంచి కంపెనీలు ఉన్నాయి, అవి మనము చూసుకొని మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మళ్ళీ సేమ్ 2021 మార్చికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2022కి సన్ ఫార్మా ఉంది. సన్ ఫార్మా పోయిన సంవత్సరం 2903 వస్తే ఈ సంవత్సరం 6444, అంటే నియర్లీ 100% దాటిపోతుంది. అది ఓకే అనమాట. అంటే ఉన్న వాళ్ళలో మనం ఎలా చూడాలి అంటే మళ్ళీ సేమ్ ఇదే, ఏ కంపెనీ చూడాల్సిన ఫస్ట్ నెట్ ప్రాఫిటే మెయిన్. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎన్ని వేల కోట్లు వస్తుంది, ఆ కంపెనీ ఏమేమి ఉన్నాయి, అంటే ఆ ఫార్మా కంపెనీ బ్రాండ్స్ ఏమున్నాయి, అవి ఏమేమి చేస్తుంది, అవన్నీ మనం గమనించాలి. సన్ ఫార్మా లాస్ట్ ఇయర్ 29 వస్తే సార్ 6400. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ అని, జైడస్ వాళ్ళ గ్రూపు, జైడస్ క్యాడిలా అవన్నీ వాళ్ళదే. అయితే జైడస్ ఇప్పుడు వచ్చి లాస్ట్ ఇయర్ 2133 వస్తే ఈ సంవత్సరం 4768, అంటే 100% కంటే ఎక్కువ ఉంది. సన్ ఫార్మా నియర్లీ 12900కి 5800, 6400 కోట్లు. ఇది 2133కి 4768, అంటే 21 42, అంటే 4700 వస్తుంది. అంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అరబిందో కొంచెం తగ్గింది, కానీ అరబిందోకి అదర్ ఇన్కమ్ ఇప్పుడు ఉంది. అరబిందో బాగా 2 ఇయర్స్ లోకి వచ్చింది, అందుకని అరబిందో లాభం తగ్గింది. కానీ లాస్ట్ ఇయర్ ఎందుకు పెరిగింది అంటే 5334 కోట్లు, ఈ సంవత్సరం 2873 కోట్లు. అయితే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఏంటంటే రియల్గా అది సంపాదించేది
ఆ రేంజ్లోనే సంపాదిస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 2873 కోట్లు. మనం ఎలా గమనించాలి? ఒక అరబిందోది లాస్ట్ ఇయర్కి బేస్ చేసుకోకూడదు. 2021 కంటే ముందు సంవత్సరం ఎంతైతే నెట్ ప్రాఫిట్ ఉందో దాన్ని బేస్ చేసుకుంటే 21, 22 ఎక్కువ ఉందని అర్థం. అయితే 2021లో ఏం జరిగింది అంటే ఈ అరబిందో ఏదైతే 5334 ఉందో అమెరికాలో ఒక యూనిట్ అమ్మిండ్రు వాళ్ళు. అమ్మితే 4000 కోట్లు వచ్చినాయి దానికి. ఆ 4000 కోట్లు మైనస్ చేస్తే పోయిన సంవత్సరం లాభం ఎంత అంటే 1334 కోట్లే. 5334 కోట్లు, అదర్ ఇన్కమ్ 4000 పోతే 1334. మరి ఇప్పుడు ఎంత వస్తుందయ్యా? 2873 కోట్లు. అంటే మనం ఆ లెక్కను చూసుకోవాలి. అంటే నెట్ ప్రాఫిటే చూడాలి, కానీ పోయినేడు ఎక్కువ వచ్చింది, ప్రతి ఏడు రాదు. అంటే ప్రతి ఏడు వాళ్ళు యూనిట్లు అమ్మరు, అదర్ ఇన్కమ్ రాదు. కాబట్టి మనం దాన్ని క్యాల్కులేషన్ చేసుకోకుండా లాభం తగ్గింది అని అనుకోకుండా అరబిందో ఏదైతే ఉందో 1300 కోట్లే వస్తే ఈ సంవత్సరం 28, అంటే నియర్లీ అది కూడా వన్ టైం వస్తుంది, అంటే 100% వస్తుంది. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, ఇక చెప్పక్కర్లే. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో మ్యాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ చెప్పే కంపెనీలు అన్నీ అంటే మనకి ఏ జబ్బు వచ్చినా ఇవే బ్రాండ్లు. జనరల్గా బ్రాండ్ హాస్పిటళ్ళు ఏవైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ మందులే రాస్తారు. మామూలుగా లోకల్ ఏదో చిన్న చిన్న ఊళ్ళల్లో అట్లాంటి వాళ్ళు అయితే ఏదో లోకల్ ఈ మందులు రాస్తారు. కానీ పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రం ఈ బ్రాండ్యే ప్రిస్క్రైబ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చి సిప్లా ఉంది, కానీ మామూలుగా ఉంది. దివిస్ ల్యాబ్ ఒకటి బాగుంది. 1984 లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 2568 దాకా వస్తుంది ఇది. తర్వాత గ్లాండ్ ఫార్మా అని ఒకటి ఉంది. గ్లాండ్ ఫార్మా ఈ మధ్యనే ఐపీఓకి వచ్చింది. అది కూడా 997 ఉంటే ఈ సంవత్సరం 1186 crores వస్తుంది, నియర్లీ 10%. అయితే మనము గ్లెన్మార్క్ ఫార్మా కూడా మన వాళ్ళు ఎవరో అడిగిండ్రు కాబట్టి చెప్తున్నా. గ్లెన్మార్క్ ఫార్మా కూడా పెద్దగా ప్రాఫిట్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ 970 వస్తే ఈ సంవత్సరం 1019 ఉంది. ఈ 4%, 5% నెగ్లిజిబుల్, మనం కౌంట్ చేయకూడదు. ఎందుకంటే ఈ 4%, 5% ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో అది అష్యూరెన్స్ కాదు, ఎక్స్పెక్టేషన్. అది గెస్ చేస్తున్నాం. అయితే ఆ గెస్ చేస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అలానే ఉండొచ్చు. కాబట్టి మరీ ఎక్కువనే. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం సన్ ఫార్మానే ఉంది, 2900, 6400. అబ్బో డబుల్ ఉంది అనుకుంటాం, డబుల్ కంటే పైన ఉందని అనుకుంటాం. ఒకవేళ 100-200 కోట్లు తేడా వచ్చినా అంటే 5800, ఇంకా 600 కోట్లు ఎక్కువ ఉంది, అంటే ఇంకో 20% ఎక్కువ ఉంది. 120% ఒకవేళ ఏదైనా జరిగితే పోనీ 20% పోయినా ఇంకా 100% ఎక్కువ ఉంటుంది అనేది ఉంటుంది. కాకపోతే ఆ దగ్గరలో ఉన్న వాటికి వచ్చేటప్పటికి మనం అంత పట్టించుకోక్కర్లేదు. అందుకని న్యూట్రల్గా ఉండేట్టే లెక్క. మనము 5-10%ని ఎక్కువ ఉన్నా కానీ క్యాలిక్యులేట్ చేయకుండా న్యూట్రల్గా వేసుకోవచ్చు. అంటే ఏంది, గోల్ ఉంటుంది అనమాట. అంటే ఇంత వస్తుంది అనేది ఉంది, కానీ ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ ఇప్పుడు సన్ఫార్మా 6444 అంటే 66-6700 రావు. 6444 10-20 అటు ఇటుగానే కొంచెం కిందికే ఉంటుంది తప్ప పెద్దగా రాదు. ఎందుకంటున్నా అంటే ఈ 4th quarter ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయో ఇది ఫైనల్ రిజల్ట్స్, ఆడిటెడ్ రిజల్ట్స్ అంటాం. ఈ ఫైనల్ రిజల్ట్స్లో ఆడిట్ చేసి వస్తాయి కాబట్టి ఎట్లయినా తగ్గుద్ది. కానీ 1st quarter, 2nd quarter, 3rd quarterని బేస్ చేసుకొని ఇది నాకు సాఫ్ట్వేర్ చూపిస్తుంది. ఏమని 6444 కోట్లు వస్తుంది అని సాఫ్ట్వేర్ చూపిస్తుంది. కానీ ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ క్వార్టర్, 3rd quarterలో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మ్యానిపులేషన్ జరుగుద్ది. మ్యానిపులేషన్ అంటే ఏంటిది, నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏ కంపెనీ అయినా సరే, సరే పెద్ద పెద్ద అంటే కొంచెం అటు ఇటు, కానీ చిన్న చితకా కంపెనీలు అయితే ఇక మ్యానిపులేషనే. అండ్ ఏం చేస్తారు, ఉటికినే ప్రాఫిట్ వస్తుందని యాడ్ చేస్తారు. యాన్యువల్కి వచ్చేటప్పటికి మేము అనుకున్నాం కానీ ఖర్చులు ఎక్కువైపోయినాయి, అప్పుడు మేము యాడ్ చేయలేదు, ఖర్చులు తీసేయలేదు అని అంటారు. అక్కడ ఏమవుతుంది, ఫిల్టర్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సింపుల్ అనమాట. ఒకటే ఉదాహరణ, ఇన్కమ్ ట్యాక్స్ మాదిరే ఎంప్లాయీస్ అంటారు. కానీ ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ ఇన్కమ్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎవరికన్నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళి అవుతుంది అనగానే మాకింత ఆస్తుంది అంటాడు. అదే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎక్కడ తప్ప మాకు ఇన్కమే లేదు, సరిగా రిటర్న్స్ ఫైల్ చేయమంటే ట్యాక్స్కి వచ్చేటప్పటికి. అంటే జనరల్గా ఏ కంపెనీ కూడా ఏమవుతుంది అంటే యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతుంది మనం గెస్ చేసినంత ఉండదు. కాబట్టి మనం 5-10% తక్కువ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అయినా కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే అని ఉంటుంది. అంటే ఒకళ్ళిద్దరు కాదు, అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ ఆల్ యాన్యువల్ రిజల్ట్స్లో అడ్జస్ట్మెంట్ అవుతాయి.
అడ్జస్ట్మెంట్ అయినప్పుడు మనకి సెట్ అయిపోతాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూడవలసింది మెయిన్ ఈ ఫిగర్స్ కంటే కూడా లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం ఎంత ఇంక్రీజ్ అవుతుంది నెట్ ప్రాఫిట్ ఒకటి. నెంబర్ 2, ఆ సెక్టారు మూమెంట్ ఉందా లేదా అనేది గమనించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సెక్టార్ ఏంటిది, ఎప్పుడైతే ఈ సౌత్ కొరియా, ఈ చైనా మళ్ళీ అంటున్నారో, మన ఇండియాలో కూడా ఇంకొక 3-4 మంత్స్ తర్వాత మరలా ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ ఫార్మా కంపెనీలు ఈ క్వార్టర్ కాకపోయినా నెక్స్ట్ క్వార్టర్కి సేల్స్ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో మూమెంట్ వస్తుంది అనమాట. మనం ఏం చేయాలి, ఈ కరోనా పెరుగుతుంది అని అనగానే ఇవి కొనుక్కోవాలి. నాకు లాభం లేదే, కనపడట్లేదే, పెరగట్లేదే అని మనం అనుకోక్కర్లేదు. కరోనా పెరిగింది అని అంటే ఎప్పుడైనా కానీ ఆ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైనా కానీ ఇమీడియట్గా ఏది ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు కరోనా వచ్చింది అంటారు, ఎక్కడో చైనాలో వచ్చింది, సౌత్ కొరియాలో వచ్చింది అంటారు, అంటే మన కాడికి వచ్చేటప్పటికి నెలలు పడుతుంది కదా. అలానే మన కంపెనీలు, మన షేర్లు కూడా ఇంత వచ్చింది అంత వచ్చింది వచ్చేటట్టుంది అనేది గమనించగలిగితే, ఓహో రాబోయే రోజుల్లో కరోనా ఉధృతి కనుకైతే ఫార్మా కంపెనీలకి మరలా చిన్నపాటి భూమి వచ్చినట్టే. అంటే ఏంది, అట్లా పెరిగిపోతాయి. మీరు గమనించవచ్చు, ఆల్రెడీ ఫార్మా కంపెనీలు రష్యా అది గొడవ అవుతున్నా కానీ దీని పని చేస్తూనే ఉంటుంది. మనం ఒకటే గమనించాలి, ఏ సెక్టార్ అయినా కానీ ఆ డిమాండ్ ఉందా లేదా. రష్యా ఉక్రెయిన్ గొడవ అవుతుంది, మరి ఫార్మా షేర్లు ఎందుకు పెరుగుతున్నాయి? మరి అంతకుముందు 63,000 సెన్సెక్స్ పోయింది, మరి ఫార్మా షేర్లు ఎందుకు పడ్డాయి అంటే ఏంటిది, చాలామందికి ఒకటే డౌట్ ఉంటుంది. ఏమని అంటే 100లో 90 మంది ఎక్కువ శాతం ఇదే, మార్కెట్ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది, నా ఫార్మా షేర్లు పడ్డాయి. మార్కెట్ పడిపోతుంది, నాది ఇంకా పడిపోతుంది. మార్కెట్ న్యూట్రల్గా ఉంది, నాది అంతే ఉంటుంది. అంటే నీ పెరిగితే పెరగట్లేదు, తగ్గితే మాత్రం తగ్గుతుంది అనుకుంటాడు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కనుక మీరు గమనిస్తే కరోనా పెరుగుతుంది అంటే మార్కెట్తో పని లేకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, ఫార్మా కంపెనీలు పెరుగుతాయి. కాబట్టి ఈ 5 అయితే మీరు గమనించి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి ఒక 3 months 6 months కనుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈ చైనాలో, కొరియాలో ఈ లాక్డౌన్ వార్తలు, కోవిడ్ వార్తల నేపథ్యంలో మరి ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మన స్టాక్ మార్కెట్లో ఫార్మా సెక్టార్ మీద ఎంతటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ధన్యవాదాలు. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఒక ఉదాహరణ, అవగాహన కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. సో అవసరమైన వాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి సరైన నిర్ణయం మీరే తీసుకోగలరు మనవి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.